పల్లకి సార్. ప్రతి ఆదివారం తులాభారం చేసే భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరగానే బెల్లంతోని, తర్వాత పండ్లతోని, ఎవరికి ఏదైనా చీర వాళ్ళు మొక్కుకున్న పదార్థాలతోని వాళ్ళు చేస్తారు తులాభారం. అట్లా మనకు ప్రతి ఆదివారం జరుగుతూ ఉంటాయి. ఇది అది అని లేదు, మేము స్వీట్ తో చేస్తాం, ఫలాలతో చేస్తాం, ఓకే, అట్లా మొక్కుకుంటారు వాళ్ళు. బెల్లంతో చేస్తాం, చక్కెరతో చేస్తాం, కైన్స్ తో చేస్తాం. అట్లా మొక్కుకొని వాళ్ళు ఆ పద్ధతిలో తులాభారం చేస్తారు. చేసిన తర్వాత పల్లకి సేవ ఉంటది. వాళ్ళు ఈ పల్లకి ఎత్తుతారు. దీంట్లో మాత కూర్చుంటది. మాత కూర్చున్న తర్వాత ఈ పల్లకిని ఎత్తి గుడి ప్రదక్షిణ చేస్తారు సార్. అంటే ఆ కుటుంబం సంబంధించిన వాళ్ళందరూ. మళ్ళా అమ్మవారి పవలింపు సేవ, సంతానం లేని వాళ్ళ దంపతులు ఈ అమ్మవారిని పడుకోబెట్టి అమ్మవారికి పల్లకి సేవ చేస్తారు. ఎప్పుడు ఇది ఆదివారం, ప్రత్యేకంగా ఆదివారం ఉంటుంది పవలింపు సేవ. తర్వాత అమ్మవారిని పడుకోబెట్టి జోల పాటలు పాడతారు. తర్వాత ఇక్కడ మేరు కూడా మీరు చాలా పెద్దది ఏర్పాటు చేసిండ్రు. మామూలుగా ఎక్కడ కనిపించదు ఇట్లాంటిది, గుడి లోపల కనబడుతుంది, బయట కనబడదు. కూర్మ యంత్రం మీద ఉంది సార్ ఇది మేరు శ్రీచక్రం. చాలా మంది దీన్ని దర్శించడానికి కూడా ప్రత్యేకంగా వస్తారు. మరి వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయి సార్. శ్రీ నందిగుండం ప్రసన్న దుర్గామాత మందిరం. ఏంటి నందిగుండం అనే పేరు పెట్టడానికి కారణం? చక్కగా అడిగారు సార్ మీరు, మంచి ప్రశ్న. చాలా మందికి ఈ ప్రశ్న అడగాలని ఉంటుంది. ఇక్కడ ఒక పెద్ద గుండం ఉండేది. గుండం అంటే మంచి నీటి సరస్సు. దీని కింద, దీన్ని పక్కనే మనం ఇంత తవ్వితే నీళ్ళు వెళ్తాయి. ఇప్పుడు మనం మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినాం మనం ఇక్కడ కూల్ వాటరు, మామూలు వాటరు. ఈ శుక్రవారం పండుగ చేసే వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఫంక్షన్ హాల్ వాళ్ళు మన లోకల్లో కూడా సప్లై చేస్తారు. మనము మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టినాం, దాన్ని టెస్ట్ చేయించినాం. మనం టెస్ట్ చేయిస్తే 90% నీళ్లు ప్యూర్గా ఉన్నాయి, తీయగా. దీనికి ఏం చేసే అవసరం లేదన్నారు వాళ్ళు. అంత స్వచ్ఛమైన నీటి సరస్సే ఇది, ఒకటి పెద్ద గుండం. ఈ వైపున ఆ వైపున ఒక నంది ఉండేదట, రాతి. నందిగుండం అని అట్లా పేరు వచ్చింది. శ్రీగిరి నందిగిరి అంటే ఇదేమో గిరి, గుట్ట మీద. దీనికి శ్రీగిరి అని పేరు పెట్టి శ్రీగిరి. ఈ సిరిగిరి మీద వెలిసింది. శ్రీ అంటే అమ్మవారు. సిరులకొండ అమ్మవారు ఉన్నది కాబట్టి సిరులకొండ అని శ్రీగిరి అని పేరు పెట్టుకున్నారు. అట్లా నందులు ఉండే కదా, నందిగుండం అనే పేరు, దాన్ని మార్చేయలేదు సార్. అదే పేరుతో కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ చారి గారు. నిజంగా అమ్మవారి ఆదేశం ఆజ్ఞ మేరకు మీ కల్లో కనిపించి ఎక్కడైతే అమ్మవారి చెట్టు తుర్రలో నేను వెలిసానని చెప్పిందో దానికి తగ్గట్టుగానే అంతే అద్భుతంగా ఈ ఆలయాన్ని కూడా మీరు నిజంగా ముందుకు తీసుకెళ్తున్నారు. అమ్మవారి ఆజ్ఞ మేరకు, అమ్మవారి దయ మేరకు చాలా అద్భుతంగా ఉంది. నిజంగా ఈ ఏబిఎన్ ప్రేక్షకులకు చాలా మంచి ఒక ఆలయం అని కూడా చెప్పుకోవచ్చు చూడ్డానికి. థ్యాంక్ యూ సార్. మీరు కూడా సార్ ఇంత ఎండ కూడా లెక్క చేయకుండా వచ్చి మా మందిరం అంతా షూటింగ్ చేసి మందిర వివరాలన్నీ కూడా ప్రజలకు అందజేస్తున్నారు. అందులోకి మీరు ఎంతో అభినందనీయులు. అమ్మవారు ధన్యవాదాలు. చెప్పినట్టుగా ప్రతి దాంట్లో కూడా అమ్మవారి ప్రమేయం మాతో కూడా ఏం జరగదు. అమ్మదయనే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చింది అనే భావిస్తున్నాం. మరి హారతి తీసుకుందాం. అంతే, మాతోను కూడా మా రాజు గారికి విషయం తెలియడం, ప్రొడ్యూసర్, ఆ తర్వాత ఇవన్నీ ఇక్కడికి వచ్చి చేయడం, ఇదంతా అనుకోకుండా జరిగిపోయిన సంకల్పం. అమ్మవారి సంకల్పం.